కానీ ఎంత డౌట్ ఉండేది లాస్ట్ వరకు, అసలు వచ్చుడా తెచ్చుడా ఈ రాష్ట్రం వస్తుందో లేదో. అయినా ఉద్యమ నాయకులకి ఉద్యమం సఫలీకృతం అయ్యి రాష్ట్రం ఏర్పడిపోతే వాళ్ళకి పని ఉండదు. ఎందుకంటే ఒక ధోరణిలో ఆలోచించే అలవాటు ఎన్ని రకాలుగా అన్నారు. దానికి భిన్నంగా ఇవాళ కంప్లీట్గా వాతావరణం మారిపోయింది. రాష్ట్రం వస్తుందా రాదా అని అనుమానం మాకు ఎప్పుడు లేదు. మీకు ఎప్పుడు లేదు? నెవర్. బయట అంటే అనుమానం అంటే అసలు మేము ఉద్యమం నడిపేవాళ్ళం కాదు, అసలు ప్రారంభమే చేసేవాళ్ళం కాదు ఉద్యమం. అనుమానంతో ఏ పని కూడా ప్రారంభం చేయలేరు ఎవరైనా సరే, నాట్ ఓన్లీ మై సెల్ఫ్ ఆర్ కేసీఆర్, ఇంక్లూడింగ్ యూ ఆల్సో. మీరు ఇక్కడికి చేరుకుంటానంటేనే ఇంట్లోంచి బయలుదేరుతారు, పోలేమో అని అనుకుంటే ఇంట్లోంచి బయలుదేరారు. ఫస్ట్ వర్షం వస్తుందేమో, పిడుగులు పడతాయేమో, చెట్టు కూలుతుందేమో, అది అనుమానాలతో ఇంటికాడ ఆగిపోతారు. ఎట్టి బస్సులో రీచ్ అవుతాను అనుకుంటేనే బయలుదేరుతారు. అట్లాగే ఉద్యమం ప్రారంభం చేసినాడే చెప్పినారు కేసీఆర్ గారు. ఎట్టి బస్సులో ఈసారి రాష్ట్రం ఏర్పడి తీరుతుంది, ఎవరికి సందేహం అక్కర్లేదు. ఇప్పుడు కొంచెమైనా చూసే వాళ్ళకి అనుమానాలు ఉంటాయి, బయట వాళ్ళకి సందేహాలు ఉంటాయి, చాలా ఉంటాయి. కానీ అందులో నిలబడి చేసే వాళ్ళకి ఉండే ఆ విశ్వాసం అదే ముందు నడుతుంది. పక్క రాష్ట్రం చూస్తే మీకు ఎక్కడైనా మనసులో అయ్యో పాపం అనిపిస్తుందా? అంటే వాళ్ళు ఎక్కడ మళ్ళీ తవ్వుకుంటూ మళ్ళీ మొదలుపెట్టి కొత్త రాజధాని ఎప్పటికి కడతారో, వాళ్ళ సెక్రటేరియట్లు మొదలుకొని బిల్డింగ్లే లేవు, స్థలం లేవు, రైతులు భూములు ఇవ్వట్లేదు. బిల్డింగ్లు భూములు మీరు అంటున్నారు, 30,000 భూమి ఇప్పటికే వాళ్ళు సేకరించి పెట్టుకున్నారు అంటే లాక్కుంటున్నారు ఇంకా తప్పనిసరి పరిస్థితిలో. ఇప్పుడు పక్క రాష్ట్రం కాబట్టి పెద్దగా మాట్లాడక్కర్లేదు, కానీ అక్కడ కూడా మాలాగా ఒక మంచి నాయకత్వం ఉంటే బాగుండని మాత్రం అనుకుంటారు. ఇప్పుడు లేదనే ఒప్పుకుంటున్నారు. అయితే నేను అనడంలే, నేను మొన్న అమెరికా వెళ్ళినప్పుడు ఒక మిత్రుడు, ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన మిత్రుడు కూడా కదా ఆయన, అక్కడ పెద్ద ఆయన 70 సంవత్సరాలు ఉంటాయి, ఆయన 25 సంవత్సరాలు అయిందంటే అమెరికాకి వెళ్ళి, బాగా స్థిరపడి ఉన్నాడు అక్కడ. అని నేను నా ఫ్రెండ్ ఏదో ఆఫీస్కి పిలిస్తే పోయి అక్కడ కూర్చున్నాం, తను కూడా వాళ్ళతో కొలిగి ఉన్నట్టున్నారు, వచ్చి కూర్చున్నాడు. ఇట్లాగే మాట్లాడుతూ, సార్ కేసీఆర్ గారు సేవలు ఒక్క తెలంగాణకి ఎందుకు పరిమితం కావాలి సార్, మహారాష్ట్రానికి కూడా కావాలి కదా అన్నాడు. ఆంధ్ర ప్రాంతం వాళ్ళు అంటే నిజమా సార్? అంటే నిజమంటే మీరు చెప్పలేదు కదా, ఆయన మీన్ చేసి అన్నారా అని. అయ్యో అని అనడమే కదా, ఆయన ఏమంటాడంటే ఇది నేను ఒక్కనంటున్న మాట కాదు సార్, మీరు ఇవాళ ఆంధ్రాలో కనుక ఎక్కడైనా ఎన్నికలు వస్తే కేసీఆర్ని పోటీ పెట్టండి, బ్రహ్మాండ మేరతో గెలుస్తాడు, ప్రజలు కోరుకుంటున్నారు. అట్లా కేసీఆర్ అయితే ఉంది కదా కొంచెం స్పష్టంగా చాలామంది రాజకీయ నాయకులు విజయవాడ వెళ్ళినప్పుడు మాతో అప్రోచ్ అవుతున్నారు, మమ్మల్ని అప్రోచ్ అవుతున్నారు చాలామంది. సార్ ఇక్కడ పార్టీ పెట్టండి, టీఆర్ఎస్ పార్టీ పేరు కూడా మార్చక్కర్లేదు, తెలుగు రాష్ట్ర సమితి అంటే సరిపోతుంది, మాకు ఇవ్వండి, బ్రాండ్ మెసేజ్ చేసేస్తాం మీ పేరు మీద కూడా తిరుగుతున్నారు. ఫ్రాంచైజింగ్ ఫెసిలిటీ ఉందని మాకు తెలియదు చాలా మంది. సో నేను చెప్పినాను ఆయనకి, ఆ పెద్ద మనిషికి, సంతోషం మీరు అభిమానం ప్రదర్శించినందుకు, బట్ మీరు అభిమానం ప్రదర్శించడం వెనకాల కారణాలు ఉన్నాయి. మా ముఖ్యమంత్రి గారు బాగా చేస్తున్నారు కాబట్టి మీకు కూడా కావాలని కోరుకుంటున్నారు, తప్పేం లేదు. మోరోవర్ నేను ఇంకో మాట కూడా చెప్పినాను, ఇంకా మా మిషన్ పూర్తి అవ్వలేదు, తెలంగాణకి కేసీఆర్ అవసరం ఇంకా చాలా ఉంది, మా అవసరం అయిపోతే అప్పుడు ఆలోచిస్తాం, మా తెలంగాణ అనుకున్న పద్ధతిలో బంగారు తెలంగాణ అయిపోతే అప్పుడు మీ కొరకు కూడా ఆలోచన చేస్తాం, అట్లేం లేదు అని చెప్పినాను నేను.